విశాఖపట్నం సింహాచలం కొండపై గంగధార వద్ద గల శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా అర్చకులు శ్రీ సీతారామస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి శ్రీ పుష్పయాగం స్వామివారి కళ్యాణం జరిపించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందించారు. పూర్తి చేసుకున్నామా వాటితోటి ఇది ప్రాయశ్చిత్త కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామివారి అనుగ్రహం వలన లోకమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలి అని నిజానికి లోకానికి అంతటికీ తెలిసేటటువంటి రామ కళ్యాణం ముందు జరగబోయింది. కానీ ఈ కృతయుగంలో వేయించేసినటువంటి స్వామి యొక్క అనుబంధం వలన ఇక్కడ ఉండేటువంటి రాముల వారు నెలల ముందే కళ్యాణాన్ని జరిపించుకున్నారు. ఇది విశేషం. అంటే కళ్యాణం వస్తోంది, చైత్రమాసం వస్తోంది అనేటువంటి దానికి సూచికగా ఇక్కడ కళ్యాణాన్ని జరిపించుకునే ముందు లోకమంతా దానికి సన్నద్ధం కావాలి అని స్వామి అనుగ్రహానికి పాత్రం కావడం కోసమని వీళ్ళు పాత్రలు కావాలి అని మనందరినీ ఉద్యుక్తులు చేయడం కోసమని ఈ కళ్యాణాన్ని జరిపించుకున్నాం. ఈ అనుచానంగా వస్తున్నటువంటిది బహుశా లాంగూర నృసింహ దేవ వర్మ భానుదేవుడి యొక్క యువరాజ్య పట్టాభిషేకం, ఆయన అంతిమయాత్ర పట్టాభిషేకం ఫాల్గుణ మాసంలో జరిగి ఉంటుంది. ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం ఫాల్గుణ మాసంలో అయి ఉంటుంది. అందువలన స్వామివారి కళ్యాణం కూడా ఈ మాసంలో జరుపుకోవడం అనేటువంటిది ఆగమ సంప్రదాయాన్ని అనుసరించి మనం జరిపించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆస్తిక భక్తులందరికీ రామచంద్ర ప్రభు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి హితోధికమైనటువంటి అభివృద్ధి కలగజేసి రాముడి లాంటి జీవితం రాముడిలాగా నైతికమైనటువంటి విలువ ధర్మబద్ధమైనటువంటి జీవనం గడిపేటువంటి స్థితి రామచంద్ర ప్రభు మనకందరికీ అనుగ్రహించాలి అని ప్రార్థిద్దాం.